బెజవాడ చుట్టూ ఇప్పుడు భయాలు ఏంటంటే వరద ముంపు నుంచి బయటపడ్డ చోట శానిటేషన్ చేస్తున్నారు. అట్లాగే లార్వాకి సంబంధించినటువంటి ఆపరేషన్స్కి డ్రోన్స్ వాడుతున్నారు. అంతా బాగుంది. సమస్యల్లా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ జ్వరాలతో వందలాది మంది బాధపడుతున్నారు. కలుషిత నీటి ఇంపాక్ట్తో ఎదురైనటువంటి సమస్య. భారీ ఎత్తున జ్వరాలు ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలు అలాగే ప్రభావితం కాని ప్రాంతాలకు కూడా అదే తరహా సమస్యలు వచ్చినాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ముంపు ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో బ్యాకు ఫ్రంట్ వెనకనున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఏరియాలో నుంచి నీళ్లు ముందుకెళ్ళాలి అంటే స్లోగా వెళ్తున్నది కాబట్టి గండి కొట్టి తమ నీళ్లు ముందుకు తోసేద్దాం అనుకుంటున్నారు. అలా గండి కొడితే యువతల ప్రాంతాలు మునిగిపోతాయి కాబట్టి మేమెట్ట ఊరుకుంటామని యువతల వాళ్ళు దానంతటా అది ఫ్లో వెళ్లాల్సిందే తప్పి మీరు గండి కొట్టడానికి వీలేదని ఇదొక సంఘర్షణ వాతావరణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ఆ చుట్టుపక్కల ఏరియాలు ఉన్నాయి. అంబాపురం అట్లాంటి అంటే ఆ పైన ఉన్నటువంటి ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ సితారా ఆ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ఇటు పక్కకి రావాలి. రాజరాజేశ్వరపేట ఇటుకి అక్కడ నీళ్లు ఇటు సింగనగర్ వైపుకి రావాలి. సింగనగర్ వైపు నీళ్లు ఆ ముందుకు పోవాలి. ఇక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు గండి కొడితే ఇప్పుడే తగ్గినటువంటి నీళ్ళు మళ్ళీ పెరిగిపోయి ప్రాంతం అంతా నిండిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడికక్కడ గండి కొట్టడానికి వీలు లేదు అంటూ పోలీసులకు ఫోన్లు చేసేవాళ్ళు, తమ ఏరియాలో గండి కొట్టకుండా చూసుకోవడానికి పహారా కాసేవాళ్ళు ఓ పక్కన ఉంటున్నారు. రెండో పక్కన తమ ప్రాంతపు నీళ్లు ఎలా పోతాయి అన్నటువంటి దాంతో ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు మరొకళ్ళు.